రాగానే మోకరించగానే నీకేమైనా కోపం తెప్పించానేమోనయ్యా, తెలియకుండా కొన్ని మారులు మనం చేసే కొన్ని పనులను బట్టి దేవునికి కోపం తెప్పిస్తుంటాం. కోపం వస్తుంటది. ఏమండి, ఒక్కసారి మనం ఈ లోకపరంగా కూడా ఆలోచన చేద్దాం. నీ ఇంట్లో నీ భర్తకో, నీ భార్యకో, నీ బిడ్డలకో, నీకు సంబంధించినటువంటి వారికో నువ్వు కోపం తెప్పిస్తే నువ్వు చెప్పినట్టు వాళ్ళు చేస్తారండి? నువ్వు కోపం తెప్పించావనుకో ఎవరికన్నా, ఇక వాళ్ళు చేస్తారా? బా అంటామనమా? ఎందుకని? కోపంలో ఉన్నాం మనం. నీకు కోపం తెప్పించే పని చేశారు. నీకు కోపం తెప్పించే పని చేసినప్పుడు రానాయనా అని ముద్దు పెట్టుకొని కావలసింది ఇస్తామా? నీ బిడ్డే ఉన్నాడు, మన బిడ్డలు కోపం తెప్పించారనుకో ఏం చెప్తాం మనం? రానాయనా రానాయనా అంటామా? ఇక ఆ రోజంతా బిర్రును బిగుసుకొని ఉంటాం ఆ కోపంలో. అవునా కదా? చెప్పండి, అవునా కదా? కాబట్టి ఒకటి ఆలోచన చేయండి. దేవునికి మన ఎడల కోపం ఉంటే, కోపం ఉన్నప్పుడు ఉండయ్యా నన్ను కరుణించయ్యా, నా అక్కర తీర్చయ్యా, నా అవసరత తీర్చయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అంటే తూచి అంటాడు ఆయన. నీ ప్రార్థన నేను విననంటాడు. నీ ప్రార్థన నా చెవుల దగ్గరికి రాదంటాడు. నీ మీద నాకు కోపం ఉంది. నీ మీద నాకు కోపం ఉన్నప్పుడు నీ ప్రార్థన నేను ఎలా వింటాను? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి.